హాయ్ అండి, శుభ సాయంత్రం. ఇంకెవరైనా ఈ ఛానల్ని కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఇప్పుడు మీరు చూస్తున్నది యాలకుల మొక్క అండి. నాకు సాధారణంగా కొంచెం కొత్త మొక్కలు అంటే పెంచాలని ఇంట్రెస్ట్. అంటే అందరూ రెగ్యులర్గా మందారాలు, గులాబీలు పెంచుతారు. నా దగ్గర కూరగాయలు, పళ్ళు, వెరైటీస్ అవన్నీ కలెక్షన్ చేయడం ఇష్టం నాకు. అయితే వీటి వాతావరణం అధ్యయనం చేసిన తర్వాత పెంచడం ప్రారంభం చేస్తాను. యాలకుల విషయంలో నాకు తెలియని మిస్టేక్ ఏం చేశానంటే, సేమ్ యాలకుల మొక్క పువ్వులు అన్నీ ఒకేలా ఉంటాయి. యాలకుల్లాగే ఉండే మొక్క ఇంకోటి ఉంది. మనకి నల్ల పసుపు, పసుపు ఇవన్నీ ఎలా ఉంటాయో యాలకుల్లో కూడా రకాలు ఉన్నాయి. అవి మగ పూలులాగా, బొబ్బాయికి మగ పూలు ఎలాగ ఉంటాయో అలాగే యాలకుల్లో కూడా పూలు విడిచి కాయలు కాయకుండా పువ్వులు ఎండిపోయి అవి రాలిపోతాయి అన్నమాట. అలాంటి మొక్క నాకు తేడా ఏంటనేది తెలియలేదు. మామూలుగా ఇప్పుడు మీరు చూస్తున్నట్టుగా పైన చిగురు దగ్గర పువ్వులు ఉన్నవి బయట అమ్ముతున్నారు. అవి యాలకులు కాదు. వాసన 100% యాలకుల్లాగే ఉంటుంది పువ్వు, అలాగే ఆకారం కూడాను. కానీ నిజానికి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, అలా వేర్ల నుంచి కింద నుంచే బ్లూమ్స్ వస్తాయి అన్నమాట. అంటే పువ్వులు కింద నుంచే వస్తాయి. ఆ గుత్తి కూడా కింద నుంచే మొలుస్తుంది భూమిలోంచి. అక్కడి నుంచి మొలిచిన గుత్తే యాలకులు మొక్క అని అర్థం. పైనుంచి వచ్చే పువ్వులు మాత్రం అవి యాలకులు కాయవు. నేల మీద నుంచి వచ్చేవి ఏవైతే ఉన్నాయో అవి అంటే పిలకలు వస్తాయో అవి కూడా అలాగే వస్తాయి. అవి గుర్తించి మీరు అలా ఉంటే కనుక కుండి అవి ఖచ్చితంగా యాలకులు అవుతాయి. అలాంటివి తెచ్చుకోండి. నా అనుభవం ఖచ్చితంగా మీతో పంచుకోవాలని చెప్పాను. ఇంకెవరైనా మొక్కల ప్రియులు ఉంటే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. జై శ్రీరామ్.